హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. మనం గతంలో ఒక వీడియో చేసాం. గౌతమి టీచర్ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్. గౌతమి టీచర్ గారు రిజైన్ అయితే మనం చాలా గతంలో ఇప్పుడు లాస్ట్ వీడియో ఒకటి చేసాం. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకునే ముందు అందరు అంటే మనం ఏదైనా ఒక టాపిక్ మాట్లాడుతున్నాం అంటే దానికి రీసెర్చ్ అన్నీ చేస్తాం ఖచ్చితంగా. గౌతమి గారి గురించి మనం గౌతమి గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడ వెర్షన్‌లో ఆవిడ చెప్పారు. అలాగే మన డీఓ గారి వెర్షన్. మనం ఒకవైపు నుండే చూస్తున్నాం కదా! డీఓ గారి సైడ్ నుండి కూడా ఒకసారి చూద్దామని డీఓఆర్ గారికి కాల్ చేయడం కూడా జరిగింది. ఆయన చాలా రెస్పెక్టబుల్‌గా చెప్పారు. అది ఆ ఇష్యూ అయితే మాకు సంబంధం లేదండి. ఎందుకంటే గతంలో ఉన్న డీఓ గారు చేసిన మిస్టేక్ అది. ఇప్పుడు నేను 1 మంత్ అయింది లాస్ట్ వచ్చి. 1 మంత్ నేనొచ్చిన తర్వాత ఆమెను కూడా విధుల్లోకి పంపించడం కూడా జరిగిందని చెప్పారు. ఆయన అదే విషయం గౌతమ్ గారు కూడా అడిగిన అంటే ఇంకా లెటరు పంపించలేదు. మాకు లెటర్ అయితే మా వరకు రాలేదని కూడా డీఈఓ గారు అన్నారు. మరి ఎందుకన్నారో తెలీదు. బట్ గౌతమి గారు కూడా మాట్లాడాం. ఆవిడ ఒకసారి విందాం ఆవిడేమన్నా. లేదండి, లెటర్ ఇచ్చేసాను. మళ్ళీ ఇన్వర్ట్ కూడా చేశారు. నాకు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఆ కాపీ పట్టుకొని కదా నేను అక్కడ చేశాను. అక్కడ మీకు అది కనిపించట్లేదా స్టాంప్? అది అంటే నేను ఫోటో పెడుతున్నాను. గౌతమి గారు అయితే ఇచ్చేసారనమాట. దాన్ని ఆ కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుని ఒక స్టాంప్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ జరిగిన ఇష్యూ ఎక్కడొచ్చిందంటే ఆవిడ అండ్ గతంలో ఉన్న డిఈఓ గారు, ఆవిడ పేరే చెప్పట్లేదు వీళ్ళు. ఆవిడ గతంలో ఉన్న డిఈఓ గారు వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన చిన్న గొడవని అంటే ఎలా అంటే పర్సనల్ ఈగోల్ని కాస్త పెద్దగా చేసినట్టు అనిపించింది. ఒక స్కూల్ టీచర్ ఎంతో మంది పిల్లలకి ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళతో ఉన్న ఒక టీచర్ సడన్ గా వాళ్ళతో విధుల్లో నుంచి తీసేటప్పుడు ఈ 6 months ఆవిడ ఎంత బాధపడిందో ఆవిడ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఆవిడ వీడియో చెప్తున్నప్పుడు ఎంతో బాధతో ఆవిడ వీడియో చేసిందంటే నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం, వాళ్ళని పిల్లల దగ్గరికి నన్ను దూరం చేశారు, పిల్లల నుండి నా జాబ్ నుండి దూరం చేశారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. అలాంటి గవర్నమెంట్ జాబ్లో కూడా ఇలాంటి పాలిటిక్స్ ఉంటాయి. ఆ గవర్నమెంట్ జాబ్లో కూడా ఇలా విభేదాలు ఉంటున్నాయంటే అసలు అందులో ఒక డిఈఓ గారు అయ్యుండి ఆవిడ అలా మాట్లాడడం, ఒక సాటి ఆడావిడ అయ్యుండి ఇంకొక ఆడదాని పట్ల చీ తూ అని నువ్వు మాట్లాడడం అది నిజంగా ప్రతి ఒక్కరికి బాధాకరంగా ఉండి అండ్ ఉన్న చిన్న ఇష్యూని, చిన్న టాపిక్ని తనకు సంబంధం లేని కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ చేయడం. ఆవిడ పర్సనల్ లైఫ్ ఆవిడ ఏదో హ్యాపీగా చేసుకుంటుంది. రీల్స్ చేయడం తప్పే. ఓకే, ఒక ప్రొఫెషనల్ టీచర్ అయ్యుండి, గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయ్యుండి, ప్రైవేట్ పాఠశాలను కానీ చేయడం తప్పే. కానీ అది మనం చెప్పే విధానం ఉంటుంది, చెప్పే పద్ధతి ఉంటుంది. దాన్ని మనం ఏదో తప్పు చేసి, ఘోరాలు చేసి, నేరాలు చేసినట్టు అంత దీనిగా చేయడం కరెక్ట్ కాదు. అండ్ సస్పెండ్ కొన్ని రోజులు చేశారు. అది ఆవిడ కెరియర్‌లో చాలా మార్క్ అవుతది. అది అందరికీ తెలుసు. దాని తర్వాత కూడా మీరు ఇది చేయడం అనేది నిజంగా బాధాకరంగా ఉంది. అండ్ ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్న ప్రభుత్వంలో మీరు ఇలాంటివి తీసుకోవడం చాలా చాలా రాంగ్ అనిపిస్తుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ తనని ఇష్టపడే వాళ్ళు కావచ్చు. ఆవిడ కూడా ఒక మాట అన్నదనమాట. మీకు అంతగా డౌట్ అనిపించినా, లేకపోతే నేను ఇలా స్కూల్లో ఏమైనా అసభ్యకరం వీడియోలు చేస్తున్నాను అక్కడున్న పిల్లలతో అడగండి, అక్కడున్న పేరెంట్స్‌తో అడగండి. ఎవరిని అడిగినా నా గురించి ఎవరైనా నెగెటివ్‌గా చెప్తే నేను అక్కడే మానేస్తా అని అన్నారనమాట. చాలా ఇప్పుడు నాతో మాట్లాడేటప్పుడు కూడా ఆవిడ చాలా బాధపడుతున్నారనమాట. మరి మనసుకి నచ్చకపోయినా ఆవిడైతే రిజైన్ చేసినా లోపల ఒక బాధ ఉందనమాట. పిల్లల్ని మిస్ అవుతున్నాం. పిల్లలకి ఇలా అంటే ఇప్పుడు స్కూల్లో ఒక టీచర్ పోస్ట్ పోయినా మనం సోషల్ మీడియాలో ఉండి ఏదో ఒకటి మనం చెప్పుకోవాలన్నప్పుడు సోషల్ మీడియా ఉంది. కానీ ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యుండి, గవర్నమెంట్ టీచర్ రావాలంటే ఎన్ని కష్టాలు పడాలి. మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి చదివితే తప్ప ఉద్యోగాలు రావట్లేదు. అలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ అనేది ఎవరికీ కరెక్ట్ కాదు. ఒక చిన్న సమస్యని మీరు అంత పెద్ద సమస్యగా చేసుకున్నారనమాట. అలాగే గౌతమి అనే అమ్మాయి ఆ బాధకి కారణం కూడా ఉంది. తనని తప్పు చేశాను అని ఒప్పుకుందనమాట. తప్పు చేశాను, నాకు తెలుసో తెలియకో తప్పు చేశా. దాన్ని మీరు అంతగా లాగడం ఎందుకు? దాన్ని నాకు చేశారు 6 months నాకు చేశారు. ఆ 6 months తర్వాతనే మీరు తీయాలి కదా అని అనడం ఆవిడ ఆవిడ చెప్పే మాటల బాధ అది ఏదైతే ఉందో అది మనసుని నిజంగా కుదిపేస్తుందనమాట.